స్టార్ట్ చేయండి. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ జూమ్ ద్వారా వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి టీం మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు మనము ఒక చక్కటి బుక్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. భావనా శక్తి, ద పవర్ ఆఫ్ ఇమోషన్. మనకు రకరకాల ఇమోషన్స్ కలుగుతూ ఉంటాయి, ఎన్నో రకాల భావోద్వేగాలు, ఎన్నో రకాల ఫీలింగ్స్ మనలో కలుగుతూ ఉంటాయి. సో వాటి యొక్క పవర్ ఏంటి? మనకి నెగిటివ్ ఎమోషన్స్ వస్తూ ఉంటాయి, పాజిటివ్ ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మన నెగిటివ్ ఎమోషన్స్ వల్ల మనం శక్తిని కోల్పోతూ ఉంటాం. అదే పాజిటివ్ ఎమోషన్ వల్ల మనము శక్తిని పొందుతూ ఉంటాం. అక్కడ లాస్ అయ్యేది ఉండదన్నమాట. సో ఒక ఎమోషన్ యొక్క శక్తి ఎంత అద్భుతమైందో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ ప్రేమ. ప్రేమ అనేది ఒక గొప్ప ఎమోషన్, ఇది ఒక గొప్ప ఫీలింగ్ అన్నమాట, ఇది ఒక గొప్ప భావన. ఇప్పుడు ప్రేమ కోసమే కదా ప్రతి ఒక్కరూ తప్పించేది, ప్రేమ కోసమే. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు చూడు, మమ్మల్ని అస్సలు పట్టించుకోరు, మమ్మల్ని ఎవరు మాట్లాడించరు, ఎవరు ప్రేమగా మాట్లాడే వాళ్ళు లేరు అంటారు. అవునా కదా? ఇప్పుడు అదే భార్య భర్త నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ప్రేమనే కదా. మా ఆయన కనీసం కాసేపు కూడా నాతో మాట్లాడరు, కొంతసేపు కూడా స్పెండ్ చేయరు అనే ఆశిస్తాం. ఒక భర్త భార్య నుంచి ఇదే. భార్య బిజీగా అన్ని పనులు చేసుకుంటూ ఉంది, టైం లేదు. ఆయన ఒక చూస్తాడు కొన్ని రోజులు, కానీ అది ఫీల్ అవుతారు కదా, ఎక్స్ప్రెస్ కూడా చేసేస్తారు. కనీసం నీకు నాతో మాట్లాడించే కూడా టైం లేదా అనేసి. బిడ్లు తల్లిదండ్రుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. కొంతసేపు తల్లి కనిపించకపోతే, ఆ బిడ్డ చూడండి, నెలల బిడ్డే తీసుకోండి, ఆ బిడ్డకి ఏం తెలుసు? ఊహ తెలిసినప్పటి నుంచి కూడా తల్లి కొంతసేపు దూరం అయితే, కాసేపు కనిపించకపోతే తప్పిస్తుంది. నా తల్లి కనిపించలేదే అంటే ఆ స్పర్శ కోసం తప్పిస్తుంది, ఆ తల్లిదండ్రుల ప్రేమ కోసం తప్పిస్తుంది. సో పిల్లలు కూడా అంతే, తల్లిదండ్రుల నుంచి ఆ ప్రేమని ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరికి ఆ ప్రేమ అనేది అంత అద్భుతమైనటువంటి శక్తి. ప్రేమ శక్తికి మించినటువంటి శక్తి ప్రపంచంలోనే లేదంటారు. అది ఒక హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటి అంటే ప్రేమ. ఆ ప్రేమ తత్వంలో ప్రతి ఒక్కరూ జీవించాలి. ఆ ప్రేమ శక్తి ఎక్కడుంది ఫ్రెండ్స్? మన లోపలే ఉంది, మన అంతరాంతరాల్లో ఉంది ఆ ప్రేమ శక్తి. ఆ ప్రేమ శక్తిని మనం వెలికి తీయాలి, ప్రేమ తత్వంలో జీవించాలి. అనుక్షణం ఆ ప్రేమ అనేది మన నుంచి పొంగి పొర్లుతూ ఉండాలి. అంత అద్భుతమైనటువంటి శక్తి, ఇది ఒక గొప్ప దైవిక శక్తి. దైవిక గుణాలు. ఇప్పుడు దైవత్వాన్ని నిర్వచించాలంటే ప్రేమే అని చెప్పొచ్చు. ఇప్పుడు భగవంతునికి నువ్వు తక్కువ నేను ఎక్కువ ఆ తేడాలు ఉన్నాయా? ఎవరు చెప్పినవి అన్నీ వింటారు. అందుకే మనము ఒక చిన్న కష్టం వచ్చినా, లేకపోతే ఏ బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా ఫస్ట్ మనం పరిగెత్తేది గుడికే పరిగెత్తుతాం చూడండి. ఎందుకంటే ఇక్కడ భగవంతుడికి మన కష్టం చెప్పుకుంటే కొంచెం రిలీఫ్ అవుతాం. ఆ నాకంటూ నా తండ్రి ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు తీర్చలేనటువంటిది భగవంతుడే తీర్చగలడనే ఒక నమ్మకం, ఆ విశ్వాసంతో మనం గుడికి వెళ్తాం పరిగెత్తుకొని. అవునా కదా? మరి అక్కడ ఏముందనేసి, భగవంతుడి స్థితి అంటేనే ఆ ప్రేమ స్థితి, ఆ ప్రేమ తత్వంతో నిండిపోయి ఉంటారు. అంత గొప్ప స్థితి ఫ్రెండ్స్. ఇప్పుడు మనమందరం దైవాలమే కదా. మనలో కూడా ఆ శక్తి ఉంది, ఎందుకంటే ఆ పరమాత్మ నుంచే మనం కూడా అంశాత్మలుగా వచ్చాం. మరి ఆ పరమాత్మ శక్తి ఏదైతే ఉందో, ఆ పరమాత్మలో ఏ ఏ దివ్యమైన గుణాలు ఉన్నాయో మనందరిలో కూడా అవే గుణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు అంటారు కదా, ఆ తల్లిదండ్రులకు ఉండే ఆ క్వాలిటీస్ మనలో కూడా వచ్చింటాయి. ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతుంటారు, అంతా వాళ్ళ నాన్నలాగే మాట్లాడుతున్నాడే, సేమ్ అచ్చం అలానే ఉంది వాయిస్ కూడా. వాళ్ళ నాన్న నోట్లో నుంచి ఊడిపడ్డాడప్ప అంటే మనం ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ఆ క్వాలిటీస్ అన్ని తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చింటాయి. కొన్ని కొన్ని మ్యాచ్ అవుతూ ఉంటాయి, సింక్ అవుతూ ఉంటాయి. పోలికలు కావచ్చు, లేదా మాట్లాడే విధానం కావచ్చు, ఏదైనా సరే. మనకి మన డే టు డే లైఫ్ లో మనం ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉంటాం. మరి ఆ
పరమాత్మ నుంచి అంశాత్మలుగా విడివడి మనం ఇక్కడ భూమి మీదకి వచ్చాం. ఏదో అనుభవాన్ని పొందాలి, నన్ను నేను తెలుసుకోవాలి, నేను ఇంకా మరింత ఉన్నత స్థితికి ఎదగాలి, ఆ పరమాత్మ స్థితికి ఎదగాలి అని ఇక్కడికి వచ్చాం. నా గురించి నేను తెలుసుకోవాలి, నేను ఏ స్థితిలో ఉన్నాను. సో ఇవన్నీ ఎన్నో నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఉన్నాయి, అవన్నీ నేర్చుకుందాము అని మనం అందరం ఇక్కడికి వచ్చాం, ఈ భూమి మీదకి వచ్చాం. అంటే ఆ పరమాత్మ నుంచినే విడిబడి అంశాత్మలుగా ఇక్కడికి వచ్చాం. అంటే పరమాత్మలో ఏ ఏ గుణాలు అయితే ఉన్నాయో, పరమాత్మలో ఎంత శక్తి ఉందో మనలో కూడా ఉంది ఫ్రెండ్స్. అంత అద్భుతమైన ఆ దైవిక శక్తి, ప్రేమ శక్తి అంటే. సో మరి అంత అద్భుతమైన ఆ ప్రేమ శక్తిని ఎలా వెలికి తీయాలి? సాధన ధ్యానం ద్వారా, ధ్యానం చేస్తూ మనలో ఉన్నటువంటి సరికాని వాటిని ఎప్పుడైతే తొలగించుకుంటామో, ఒక్కొక్క పొర ఎన్నో అడ్డు పొరలతో నిండిపోయి ఉంటాయి. మన యొక్క వాస్తవ స్థితి దైవిక స్థితి, ఆ పరమాత్మ స్థితినే మన యొక్క సహజ స్థితి. సో మనం మనలో ఉన్నటువంటి ఆ స్థితిని మనం తెలుసుకోవాలి. ఆ సహజ స్థితికి మళ్ళా మనం తిరిగి వెళ్ళాలి. ఎందుకు మన వాస్తవ స్థితికి దూరం అయిపోయాము? మన సహజ స్థితి ఆనంద స్థితి, ఆ పరమాత్మ స్థితి ఇదే ఫ్రెండ్స్. మరి మన ఆనందానికి ఎందుకు దూరం అయిపోయామంటే మన యొక్క ఎమోషన్స్ వల్ల, మన యొక్క సరికాని ఆలోచనల వల్ల, మన యొక్క సరికాని నమ్మకాల వల్ల, మరి సరికానివన్నీ కూడా మన యొక్క సహజ స్థితికి అడ్డు పొరలుగా నిల్చున్నాయి. అందుకనే మన వాస్తవ స్థితికి చాలా దూరం అయిపోయాం. ఇప్పుడు ధ్యానం ఎందుకు చేస్తున్నాం? మరి ధ్యానం ద్వారా మనం ఏం పొందుతాం? ధ్యానం ద్వారా మనం పొందేది ఏం లేదు ఫ్రెండ్స్. మనలో ఉన్నటువంటి సరికాని వాటిని తొలగించుకోవడమే జరుగుతుంది. కాబట్టి అందుకనే చెప్తారు, ఎక్కువ సాధన చేయండి. సాధన ఎందుకంటే ఆ సాధన ద్వారా నా గురించి నాకు తెలుస్తుంది, నేనంటే ఏంటో నాకు తెలుస్తుంది, నాలో ఇంకా ఎన్ని సరికాని ఉన్నాయా అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకుంటామో, మన వాస్తవ స్థితికి అడ్డుగా ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ నేను పట్టుకొని ఉన్నాను, నాది నేను, ఇవన్నీ పట్టుకొని ఉంటాం గట్టిగా. సో అవన్నీ తొలగించుకోవాలి. ఆ అవేర్నెస్ మనలో పెరిగినప్పుడు ఆ సరికాని వాటిని ఒక్కొక్క దాన్ని తొలగించుకుంటూ వెళ్తాం. ఒక్కొక్క దాన్ని తొలగించుకుంటూ వెళ్ళినప్పుడు ఉన్నది మొత్తం అన్ని తొలగించుకొని మొత్తం అన్ని తొలగిపోయాయి. ఇంకేముంది? ఉన్నది ఆ శుద్ధ చైతన్య స్థితి. అదే మన వాస్తవ స్థితి, అదే మన సహజ స్థితి. అందుకే ఫ్రెండ్స్, మరి ఎప్పుడైతే మనం మన యొక్క ఆత్మస్థితికి, ఆ సహజ స్థితికి మనం చేరుకుంటామో, అప్పుడు ఆటోమేటిక్ గా మనలో ఉన్నటువంటి ఆ దైవ శక్తి వెలికొస్తుంది ఫ్రెండ్స్. ఆ ప్రేమ స్థితి తిరిగి మనకి, ఆ ప్రేమ తత్వం అనేది, ఆ ప్రేమ అనేది మనలో నుంచి పొంగి పొర్లుతుంది ఫ్రెండ్స్. అందుకే ఈ సాధనలన్నీ ఉన్నది అందుకోసం. ఈ ధ్యానము, మరి విజ్ఞాన భైరవ తంత్రాలో శివుడు పార్వతీదేవికి 112 ధ్యాన పద్ధతుల గురించి చెప్పడం జరుగుతుంది. ఇన్ని పద్ధతులు, ఇన్ని సాధనలు ఉన్నది మన యొక్క స్థితికి, మన యొక్క సహజ స్థితికి మళ్ళా తిరిగి వెళ్ళడం కోసం. సో ఆ ప్రేమ స్థితి అంత అద్భుతమైనది ఫ్రెండ్స్, అంత గొప్పది. ఇప్పుడు మనలో ఎన్నో నెగటివ్ ఎమోషన్స్ ఉంటాయి, భయాలు ఉంటాయి, కోపం ఉంటుంది, అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారాలు, రకరకాల ఎమోషన్స్, నెగటివ్ ఎమోషన్స్ కూడా ఉంటాయి. వాటిని ఇప్పుడు ధ్యానంలోకి వచ్చి అవేర్నెస్ పెరిగిన తర్వాత ఇప్పుడు మన గురించి మనకు తెలుస్తుంది, ఇంక నాలో ఇన్ని నెగటివ్ ఎమోషన్స్ ఉన్నాయి కదా, వీటిని ఎలా క్లియర్ చేసుకోవాలి. తెలుసుకున్నప్పుడు వాటిని తొలగించుకోవాలని ట్రై చేస్తూ ఉంటాం. సో అవి తొలగించుకోవడానికి సాధనంతా చేస్తూ ఉంటాం. ఒకేసారితో మనకి ఎన్నో జన్మల నుంచి అలవాటైనటువంటి ఆ గుణాలు ఒక్కసారితో మారుతాయా ఫ్రెండ్స్? అంటారు కదా, పుట్టుకతో వచ్చినటువంటి గుణం పుడుకతో గాని పోదు అంటారు. అంటే ఆ గుణం మారాలంటే, ఆ గుణ పరివర్తన జరగాలంటే అది క్రమక్రమంగానే జరుగుతుంది. ఆ గుణం నుంచి బయట రావడానికి కొన్ని జన్మలు కూడా పడతాయి, ఒకేసారితో సాధ్యం అవ్వదు. సో అవేర్నెస్, దాని నుంచి మనం బయట రావాలంటే అవేర్నెస్ పెంపొందించుకోవాలి. నేనంటే ఏంటి, నాలో ఏముంది అనేది మనం తెలుసుకున్నామంటే, ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే క్రమక్రమంగా దాని నుంచి మనము
బయట పడగలుగుతాం ఫ్రెండ్స్. మనలో భయం, రకరకాల ఎమోషన్స్, భయం అనేది ఎమోషన్స్, ఈ నెగటివ్ ఎమోషన్స్ ఉన్నాయనుకోండి, కోపం కానీ, భయం కానీ, ఏదన్నా కానీ, ద్వేషం కానీ, పగ, అసూయ, ఏదన్నా కానీ అవి ఉన్నాయనుకోండి, మన విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోతాం. ఒక డెసిషన్ తీసుకోవాలి, బుద్ధి పనిచేయదు. ఎందుకంటే ఆ భయం మనకు అడ్డుపడతా ఉంటాయి అవన్నీ కూడా. ఏమో, ఏమవుతుందో ఏమో, అది నేను అనుకున్నది అవుతుందో లేదో, లేకపోతే ఆ నా మాట వింటారో వినరో, లేకపోతే నేను విజయాన్ని పొందుతానో లేదో, నేను ఎగ్జామ్లో పాస్ అవుతానో లేదో, భయం, నేను మాట్లాడగలనో లేదో, నా వల్ల కాదు. ఇవన్నీ కూడా మనకి ఈ భయాలు, అపనమ్మకాలు, మన మీదే కాన్ఫిడెన్స్ ఉండదు మనకి. ఏది చెయ్యాలన్నా కూడా, ఒక డెసిషన్ తీసుకోవాలంటే కూడా ఏమో క్లారిటీ ఉండదు. ఇవన్నీ మన ఎక్స్పీరియన్సెసే కదా. ఎందుకంటే అక్కడ మన యొక్క సహజ స్థితికి చాలా దూరం అయిపోయాం మనం. అందుకే ఈ భయాలు, పగ, ప్రతీకారాలు, కోపాలు, ద్వేషం, అందరిలో ఉన్నది ఒక్కటే ఫ్రెండ్స్. మనం అందరం ఒక్కటే, కానీ మనం మనసు స్థితిలో జీవిస్తున్నాం. అది శరీర స్థితిలో నేను శరీరము, నేను మనస్సు అనే స్థితిలో జీవిస్తున్నాం. అందుకే ఈ డిఫరెన్సెస్ అన్ని కూడా, నువ్వు వేరు, నేను వేరు, నా వల్ల ఎక్కడ అవుతుంది, ఈ డిఫరెన్సెస్ అన్ని కూడా. మరి ధ్యానం ద్వారా మళ్ళా మన యొక్క వాస్తవ స్థితికి ఎప్పుడైతే మనం చేరుకుంటామో, తిరిగి మనలో ఉన్నటువంటి ఆ దైవత్వం మళ్ళా వెలికి వస్తుంది. అప్పుడు ఆ దైవత్వంతో మనం జీవించగలుగుతాం. అప్పుడు ఈ అద్భుతమైనటువంటి ప్రేమ మన నుంచి పొంగి పొర్లుతుంది ఫ్రెండ్స్. అందుకే ఈ సాధనలన్నీ కూడా. అప్పుడు మన ఆటోమేటిక్ గా మనలో ఉన్న భయాలు, కోపము, ద్వేషం అన్ని తొలగిపోతాయి. ఎందుకంటే అక్కడ మన గురించి మనకు అర్థమవుతుంది. నేను అనవసరంగా కోపడినాను కదా, అంటే ఆ అక్కర్లేకుండా నాకు అక్కడ రియాక్ట్ కాకుండా ఉండొచ్చు, నేను అనవసరంగా రియాక్ట్ అవుతున్నాను కదా. ఎందుకు రియాక్ట్ అవుతున్నాను? అజ్ఞానంతో రియాక్ట్ అవుతున్నాం, మన యొక్క కోరికల వల్ల రియాక్ట్ అవుతున్నాం. నేను చెప్పినట్టు వినాలి, నా మాట జరగాలి, నేనే గొప్పగా ఉండాలి అంటే నేను 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 నాది నేను, నేనేం తక్కువ, నేనేంటో నేను ప్రూవ్ చేసి చూపిస్తాను అంటే ఎంత అహంకారం ఉంది చూడండి. అడుగడుక్కి అబ్జర్వ్ చేస్తే అడుగడుగున ఈ అహంకారం ఎంత అడ్డుగా ఉంటుంది మనకి అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఆ నేను 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 అనే దాన్ని పట్టుకొని ఉంటాం గట్టిగా, దాన్ని అసలు వదలడానికి కొన్ని వందల జన్మలు పడతాయంట. రీసెంట్ గా ఒక చిన్న కథ అంటే ఏం లేదు, జస్ట్ ఒక లైనే అది. ఒక వీడియో ఏదో చూస్తూ ఉంటే విన్నానన్నమాట. మనం పట్టుకొని ఉంటాం, ఒక గ్లాస్ ని పట్టుకొని ఉంటాము, అది కింద పెట్టాలి కానీ పెట్టం, పట్టుకొని ఉంటామంట. ఆ పట్టుకొని ఆ కింద పెట్టడానికి కొన్ని జన్మలు పడుతుందంట. అంతే. కథ ఇదే. అట్లా ఎన్నో చోట్ల మనము నేను, నాది, ఆ నేను 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 అనేది గట్టిగా పట్టుకొని ఉంటాం. సో ఆ పట్టుకొండేదాన్ని కింద పెట్టడం కోసమే కొన్ని జన్మలు పడతాయి, కొన్ని వందల జన్మలు పడతాయి అనేసి ఆ వీడియోలో విన్నానన్నమాట. ఇది వాస్తవమే, నిజమే. ఎందుకంటే మనకు అది కింద పెట్టాలి అనేది తెలీదు, ఆ బరువు మోస్తున్నాము అనేది తెలీదు, ఆ బరువు ఎంత ఇబ్బంది అనేది తెలీదు మనకి. ఆ మోస్తున్న దాన్ని కింద పెడితే చాలు. ఇప్పుడు ట్రైన్ లో మనం ప్రయాణిస్తుంటాము, మన లగేజ్ హాయిగా కింద పెట్టేసి హాయిగా కూర్చోకుండా దాన్ని తల మీద మోస్తూ ఉంటాం ఆ భారాన్ని. ఎంత ఇబ్బంది కదా. హాయిగా కింద పెట్టేస్తే ప్రశాంతంగా కూర్చోవచ్చు, హాయిగా నిద్రపోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ మోస్తూ ఉంటాం. ట్రైన్ లో కూర్చున్నా కూడా కింద పెట్టాం. సో ఎక్కడెక్కడ నేను మోస్తున్నాను, ఎక్కడెక్కడ నేను పట్టుకున్నాను, ఇవి తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. తెలుసుకోవడం కోసమే ఈ సాధనలు. అందుకే మీ లోపలికి మీరు ప్రయాణం చేయండి, ప్రయాణం చేయండి అంటారు. ప్రయాణం అంటే ఇదే ఫ్రెండ్స్. బాహ్య ప్రయాణాల వల్ల ఏ ఉపయోగం లేదు. మనమేమనుకుంటాం, బాహ్యంగా ప్రయాణించి మనకు ఆ విషయాల ద్వారా కానీ లేదా వస్తువుల ద్వారా కానీ సంతోషంగా జీవించవచ్చు, ఆనందంగా జీవించవచ్చు అనుకుంటాం. మన యొక్క సహజ స్థితి ఆనంద స్థితి.
కానీ ఆనందాన్ని పొందడం కోసం మనం విషయాల్లో వెతుకుతున్నాం. ఆనందాన్ని వస్తువుల్లో వెతుకుతున్నాం, వ్యక్తుల్లో వెతుకుతున్నాం. కానీ అవన్నీ కూడా మనకి ఆ శాశ్వత ఆనందాన్ని ఇవ్వవు ఫ్రెండ్స్. టెంపరరీ సంతోషాన్ని ఇస్తాయి అంతే. కానీ శాశ్వత ఆనందాన్ని ఎప్పటికీ మనకు ఆ విషయాల ద్వారా మనం పొందలేం. అందుకే కదా మనకు ఆ తృప్తి ఉండకుండా మళ్ళా విషయాల వెంటే పరిగెడతాం, మళ్ళా వస్తువుల వెనకే పరిగెడతాం, మళ్ళా వ్యక్తుల వెనకే పరిగెడతాం. ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ తృప్తిగా ఉంటున్నాం? ఎక్కడ శాంతితో జీవిస్తున్నాం? మనశ్శాంతి ఉందా? లేదు. తృప్తి ఉందా? లేదు. ఇంకా ఏదో వెలితి, ఇంకేదో కావాలి. మరి వెతకడం బాహ్యంగా కాదు ఫ్రెండ్స్, మన లోపల మనం వెతకాలి. మన లోపలే ఉంది సత్యము, ఆటంతా మన లోపలే ఉంది. మన లోపలికి మనం ప్రయాణించినప్పుడే అది మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. మరి లోపలికి ప్రయాణించాలంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి. ఎందుకు ధ్యానము అంటే, ధ్యానం ద్వారా మనసు నిర్విషయ స్థితికి చేరుకుంటుంది కాబట్టి, మనస్సు అనేది ఒక నిశ్చలత్వాన్ని పొందుతుంది కాబట్టి. ఎప్పుడైతే మనసు ఆగిపోతుందో ఇప్పుడు మన యొక్క సహజ స్థితిని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. అందుకే కాసేపు కళ్ళు మూసుకొని కూర్చుంటాం, ఎంత బాగుందో అంటాం. అంటే మన సహజ స్థితి అదే. ఎప్పుడైతే మనసు శూన్యం అవుతుందో ఉన్న సత్యం అదే. మన యొక్క ఆత్మను మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఎంత బాగుంది కదా, కొంతసేపు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎంత బాగుంది అంటే తిరిగి మనం ఏదో పొందడం జరుగుతోంది అక్కడ. అంటే ఇదంతా మనము అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎందుకు కళ్ళు మూసుకుంటే ఇంత బాగుంది. సో ఇవన్నీ ఆ ఎరుకతో మనం ప్రతిదీ గమనించినప్పుడు ఇది మనకు అర్థమవుతుంది. సో మనలో ఎప్పుడైతే మనం మనస్సు అనేది శూన్యం చేసుకోవాలి. మనస్సు శూన్యం చేసుకోవాలంటే మన యొక్క విషయాలు, మన మనస్సులో మోస్తున్నవన్నీ, ఆ భారాలన్నీ తొలగించుకోవాలి. ఆ విషయం ఎక్కడెక్కడ నేను మోస్తున్నాను అనేది గుర్తించాలి. వాటన్నింటిని మనము తొలగించుకోవాలి. తొలగించుకుంటూ క్రమక్రమంగా ఒక ఆలోచన వస్తోంది. ఏమొస్తోంది? సాక్షిగా గమనించడం. సో ఆ గమనిస్తూ ఇంకా నాలో ఏ వికారాలు వస్తున్నాయి, అవేర్నెస్, అనుక్షణం ఎరుక, ఆ ఎరుక స్థితిలో జీవించండి అంటే అప్పుడు మన గురించి మనకు అవగాహన కలుగుతుంది ఫ్రెండ్స్. మన గురించి మనకు క్రమక్రమంగా అర్థమవుతూ వస్తుంది. ఇదే సాధన అంటే ఇదే, ధ్యానం అంటే ఇదే. ధ్యానం ద్వారా మనం కోల్పోవడమే జరుగుతుంది. ధ్యానం ద్వారా పొందేది ఏమీ లేదు ఫ్రెండ్స్. మనలో సరికాని వాటిని మనము తొలగించుకోవడం జరుగుతుంది. అందుకే ధ్యానం చేస్తుంటే నాలో తెలియకుండానే కోపం తగ్గిపోయింది అంటారు. ధ్యానం చేస్తూ ఉంటే నాలో తెలియకుండా ఎన్నో మార్పులు వచ్చాయి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనలో సరికాని వాటిని తొలగించుకోవడం జరుగుతుంది ధ్యానం ద్వారా. ఎప్పుడైతే మనలో మనం సరికానివన్నీ క్రమక్రమంగా తొలగిపోతాయో ఉన్నదేంటి? ఆ ప్రేమతత్వమే, ఆ దైవిక గుణాలే, ఆ దైవత్వమే. ఎందుకంటే అదే మన సహజ స్థితి, అదే మన వాస్తవ స్థితి. సో అలా మన యొక్క సహజ స్థితికి, మన ఆత్మకు అడ్డుగా ఉన్నటువంటి ఈ నేను, నాది, ఈ అహంకారం, మమకారాలు ఇవన్నీ కూడా అడ్డు పొరలుగా ఉన్నటువంటి వాటిని అన్నింటినీ తొలగించుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి ప్రేమ పొంగి పొరులుతుంది ఫ్రెండ్స్. సో అలా మనము తిరిగి మన యొక్క ఆ ప్రేమ స్థితిని మళ్ళా మనం తిరిగి పొందగలుగుతాం. అప్పుడు అనుక్షణం ప్రేమతో మనం జీవించగలుగుతాం. సో ఏదైతే మనలో నిండిపోతుందో అదే కదా మనలో నుంచి పొంగి పొర్లుతుంది. సో మనం ప్రేమతో నిండిపోయామనుకోండి, ఎవరిని చూసినా ఎక్కడ ఎవరిలోనూ మనకు ఆ డిఫరెన్స్ కనిపించదు. ఓ వీళ్ళు నా వాళ్ళే, వీళ్ళు పరాయి వాళ్ళే, ఆ డిఫరెన్స్ ఉండదు. ఇంకా అందరూ ఒక్కటే కదా అని ఆ ప్రేమ స్థితితో చూడడం, ఆ ఆ స్థితిలో చూడడం మనకు అలవాటు అవుతుందన్నమాట. కాబట్టి మనము అందుకే ఈ సాధన చేయాలి. సాధన, ధ్యానం, సాధన ఇవన్నీ ఉన్నది దీనికోసమే ఫ్రెండ్స్. మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని, ఆ దైవిక గుణాలను వెలికి తీయడం కోసం. సో బాహ్యంగా వెతకడం వల్ల వాటిని పొందలేం. మన అంతరంలోకి ప్రయాణించి ఆ లోతుల్లో ఉన్నటువంటి ఆ శక్తులను మనం వెలికి తీయాలి.
దైవిక స్థితి ఫ్రెండ్స్, గొప్ప దైవిక శక్తి ఇది. హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ. ప్రేమ శక్తి అనేది ఒక హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటారు చూడండి. ఇప్పుడు పగ ప్రతీకారాలతో నువ్వు ఇది చెయ్యాల్సిందే, నువ్వు బలవంతంగా బలవంతంగా మనము ఎన్ని చెయ్యాలనుకున్నా బలవంతంగా ఏమంటారు దాన్ని, ఇప్పుడు ఎవరినన్నా ఏదైనా ఒక పని చేయించుకోవాలి పిల్లల ద్వారా అనుకోండి, నువ్వు బలవంతంగా నువ్వు చెయ్యాల్సిందే అని కండిషన్ పెడితే చేస్తారా? భయంతో ఒకసారి చేయొచ్చు, మళ్ళా ఎదురు తిరుగుతారు, పోపో ఎవరు చేస్తారు. అదే ప్రేమగా చెప్పామనుకోండి, వింటారు ఎవరైనా. సో ప్రపంచంలో అన్నింటికీ మించిన గొప్ప శక్తి ఏది అంటే ప్రేమ శక్తి. ప్రేమతో ఏదైనా మనం జయించగలుగుతాం ఫ్రెండ్స్. నా మాట వినర్ అనే వాళ్ళు కూడా ప్రేమతో ఏదైనా వినగలుగుతారు. ప్రేమతో మనం ఏ పనైనా చేసుకోవచ్చు, దేన్నైనా జయించవచ్చు. అంత గొప్ప దైవిక శక్తి ఈ ప్రేమ శక్తి అనేది. సో ఆ శక్తిని మనలో పొంగి పొర్లే విధంగా దాన్ని వెలికి తీయాలి. ఆ ప్రేమ స్థితిలో మనం జీవించాలి. ఇంకా మన దగ్గరికి ఎవరన్నా వస్తే ఇంకా కాసేపు ఉందామా అనిపించాలి. అదే ఆ నెగిటివ్ క్వాలిటీస్ లో ఉన్నామనుకోండి, కోపంగా ఉన్నాం, ఎవరు ఇష్టపడతారు చెప్పండి? అసలు దూరంగా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా చిన్న పిల్లలు కూడా ఇష్టపడరు, ఎవరు ఇష్టపడరు. అదే ప్రేమగా ఉండండి, ప్రతి ఒక్కరూ మన దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. సో ప్రేమ ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు. అంత గొప్ప దైవిక శక్తి ఇది, అంత గొప్ప స్థితి ఆ ప్రేమ స్థితి, ఆ ప్రేమైక స్థితి అనేది. సో తర్వాత ఇంకా రెండవ దైవిక గుణం ఏంటి అంటే క్షమాతత్వం. ఆ క్షమ ఎంత అద్భుతమైనటువంటి ఈ దైవిక గుణం, శక్తివంతమైనటువంటి దైవిక గుణం ఈ ఫర్గివ్నెస్, క్షమాతత్వం అనేది. ఇప్పుడు మనం సమస్యలను ఎందుకు సృష్టించుకుంటున్నాం? ఎందుకంటే మనల్ని మనం క్షమించుకోలేకపోతున్నాం, మనం ఇతరుల్ని క్షమించలేకపోతున్నాం. తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు పొరపాటున మనమే నడుస్తూ ఉంటాం, ఏదో ఫంక్షన్కి వెళ్ళి ఉంటాం, లేచి నడుస్తూ ఉంటాం, పొరపాటున కాలు తగులుతుంది పక్కన వాళ్ళకి. అయ్యో పొరపాటు అయిపోయింది, క్షమించండి, నేను కావాలని చెయ్యలేదు అని ఆ క్షమాపణ కోరుకున్నప్పుడు ఇమ్మీడియట్ అయ్యో పర్లేదులేండి, మీరేం కావాలని చేయలేదు, పర్లేదులేండి అనేసి వదిలేస్తాం. క్షమించడం అంటే ఇదే ఫ్రెండ్స్, అంటే వదిలేయడం. క్షమించడం అంటే వదిలేయడం. మనం విషయాలను వదిలేస్తున్నామా? అస్సలు వదలడంలా. ఎప్పుడో 10 ఏండ్ల కిందట మా అత్తగారు నన్ను ఈ మాట అన్నారు, నన్ను ఇలా బాధ పెట్టారు కాబట్టి నేను జీవితాంతం మోస్తా. ఎక్కడ క్షమించగలుగుతున్నాం చెప్పండి? ఒకరు మనం క్షమించు అని అడగాల్సిన అవసరం లేదు. ఇది ఒక గొప్ప దైవిక గుణం, ప్రతి ఒక్కరిని క్షమించే గుణం, గొప్ప స్థితి ఇది, గొప్ప భావన, ఎంతో శక్తివంతమైనటువంటి భావన. ఇప్పుడు లోపల క్యారీ చేస్తాం, క్యారీ చేయడం వల్ల మనకే భారం. అది ఎంత భారంగా ఉంటుంది చెప్పండి? అవన్నీ గుర్తు చేసుకోవడం వల్ల మనకు బాధ లేదా దుఃఖము, నొప్పి తప్పితే ఇంకేం ఉండదు. దాని ద్వారా పొందేది తలనొప్పులే, రోగాలే పొందుతాం. ఏమొస్తుంది చెప్పండి ఆ విషయాలను పట్టుకోవడం వల్ల? తప్పు చేయని వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు మనం అందరం అజ్ఞానంలో ఉన్నాం. ఇంకా ఆత్మ జ్ఞానాన్ని ఇంకా మనం అందరం పొందలే, ఆ ప్రయాణంలో ఉన్నాం. తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? అదే చిన్న బిడ్డ తప్పు చేస్తే క్షమించేస్తాం, పెద్దవాళ్ళ ద్వారా తప్పు జరిగితే. ఎందుకు చిన్న బిడ్డను క్షమిస్తాము అంటే అజ్ఞానం, వాళ్ళకి తెలియదు. పెద్దవాళ్ళ ద్వారా కూడా తప్పు జరుగుతుంది ఫ్రెండ్స్. మనమందరం మానవ మాత్రులం, ప్రతి ఒక్కరిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చూసే దృష్టిని మార్చుకోవాలి, వాళ్ళల్లో ఉన్న మంచి గుణాలను పట్టుకోవాలి. ఇప్పుడు కొంతమందిలో ఎంత అద్భుతమైన గుణాలు ఉంటాయి, అనుకున్నది ఎంతో అద్భుతంగా చేసేస్తూ ఉంటారు. కొంతమంది ఎన్నో అనుకుంటారు, ఏందో నేను ఎన్నో అనుకున్నా నేను అసలు చేయలేకపోతున్నా అంటారు. వాళ్ళల్లో ఉన్నటువంటిది ఏంటి? ఆ పట్టుదల ఉంది, చెయ్యాలనుకున్నారు, చేస్తున్నారు.
సో మిగతా విషయాలకు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. నేను ఇది చెయ్యాలి, నేను ధ్యానం చెయ్యాలి, చేస్తున్నా. సో అట్లా ఎన్నో గొప్ప క్వాలిటీస్. ఒక్కొక్కరిలో ధైర్యం ఉంటుంది. సో వాళ్ళు ఎంత ధైర్యంగా డీల్ చేయగలుగుతున్నారు, ఎంత ధైర్యంగా అందరిలో మాట్లాడగలుగుతున్నారు. సో ఇట్లా ప్రతి ఒక్కరిలో మంచి మంచి గుణాలు మనం చూసినప్పుడు వాటిని మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఎంత గొప్ప గుణాలు కదా. సో అది నేర్చుకుందాం. సో అట్లా క్షమాగుణం. కొంతమంది అసలు ఏం పట్టించుకోరు. ఏం ఏం జరిగినా కూడా వచ్చి భర్త తిడుతూ ఉంటాడు, ఆయన కూడా పట్టించుకోరు. మళ్ళా నెక్స్ట్ మినిట్ పోయి వాళ్ళ దగ్గరికి పోయి ప్రేమగా మాట్లాడతారు. మళ్ళా వాళ్ళు వస్తానే మళ్ళా వడ్డించేది, వాళ్ళ దగ్గర కూర్చోవడం అని నార్మల్ గా చేస్తూ ఉంటారు. అట్లా గొప్ప గొప్ప క్వాలిటీస్. ఎందుకు అంటే వాళ్ళు క్షమించగలిగారు కాబట్టి. దాన్ని వాళ్ళు క్యారీ చేయట్లే, పట్టించుకోవట్లే. తప్పు చేయని వాళ్ళు ఏముంది, వాళ్ళ స్థితి అంతే కదా, వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు, మనం తెలుసుకున్నాము, వాళ్ళు ఇంకా తెలుసుకోలేదు. సో అట్లా యాక్సెప్ట్ చేయాలి, ప్రతి ఒక్కరిని అంగీకరించాలి, ప్రతి ఒక్కరిని క్షమించగలగాలి. తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. సో ఇది మనం తెలుసుకున్నప్పుడు, ఓ ఇది ఒక గొప్ప స్థితినా, క్షమాతత్వం అనేది ఇంత గొప్ప దైవిక గుణమా అని ఇది మనం గుర్తించినప్పుడు వదిలివేయడం నేర్చుకుంటాం. సో అట్లా మనలో మనం మోస్తున్నటువంటి ఎన్నో విషయాల్ని మనం వదిలివేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మన హృదయాన్ని ఆ క్షమాతత్వంతో నింపుకోవాలి. సో మనల్ని మనం ఎన్నో చోట్ల అంగీకరించుకోం. ఒక్కొక్కసారి మన వల్ల కూడా ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి, మన వల్ల జరుగుతాయి. అనవసరంగా మాట్లాడకూడని చోట మాట్లాడేసి ఉంటాం. మళ్ళీ అక్కడ ఇన్ఫీరియారిటీ వచ్చేస్తుంది. అయ్యో నేను తప్పు చేసేసానే, అయ్యో పొరపాటు అయిపోయింది, మాట్లాడకుండా ఉండాల్సింది, అదే తొలుస్తా ఉంటుంది. సో ఓకే, లీవ్ ఇట్, జరిగిపోయింది. నెక్స్ట్ టైం ఈ తప్పు జరగకుండా ఇంకా జాగ్రత్తగా, ఇంకా అవేర్గా ఉందాం అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ జీసస్ గురించి ఒక చక్కటి చిన్న కథ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు జీసస్ కి సిలువ వేసిన 3 రోజుల తర్వాత అతను ఇంకా బ్రతికున్నాడా లేదా అని చెప్పి టెస్ట్ చేయడానికి వస్తారన్నమాట. వచ్చి ఒక సైనికుడు పళ్ళెంతో అతని డొక్కలో పొడుస్తాడు. ఆ కొన ఊపిరిలో కూడా జీసస్ క్రైస్ట్ ఆయన చూడండి ఎంతో ప్రేమతో ఇలా అంటాడు, ఓ ప్రభువా, ఈ ప్రజలు తెలియకుండా ఇలా ప్రవర్తిస్తున్నారు, దయచేసి క్షమించండి. చూడండి ఎంతటి గొప్ప గుణం ఈ క్షమాగుణం. అప్పుడు వాళ్ళకి ఏం బాధ కలుగుతుంది, ఏ దుఃఖం బాధిస్తుంది చెప్పండి. అయ్యో క్షమించండి, వాళ్ళకి తెలియదు. చూడండి క్షమాగుణానికి పరాకాష్ట జీసస్ క్రైస్ట్. సో ఇప్పుడు మనం ధ్యానం చేస్తాం. విశ్వామిత్రుడు ఆయన కొన్ని సంవత్సరాలు ధ్యానం చేసి ఎంతో తపోశక్తిని కూడగట్టుకుంటాడన్నమాట. సరే అని చెప్పేసి త్రిశంకుని స్వర్గానికి పంపిస్తాడు, బొందితో స్వర్గానికి పంపిస్తాడు. అక్కడ ఈ ఇంద్రుడు అందుకు అంగీకరించడు, ఒప్పుకోడు, తిప్పి పంపించేస్తాడు. ఈయనకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది, యాక్సెప్ట్ చేయడు, అంగీకరించడు. ఆ ఇంద్రుడి పైన కోపం వచ్చేసి తన తపోశక్తిని మొత్తం పోసి త్రిశంకు స్వర్గాన్ని సృష్టిస్తాడు. నేనే నీకోసం ఒక స్వర్గాన్ని సృష్టిస్తాను అని చెప్పి స్వర్గాన్ని సృష్టిస్తాడు. త్రిశంకు స్వర్గం అంటారు కదా. అంటే ఇక్కడ చూడండి, ఆ ఇంద్రుణ్ణి క్షమించలేకపోవడం వల్ల ఏం జరిగింది, అతడు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసినటువంటి తన శక్తిని అంతా కోల్పోవడం జరిగింది. కాబట్టి మనం ధ్యానం చేస్తున్నాం అన్నది కాదు ఫ్రెండ్స్, ధ్యానం ద్వారా పొందినటువంటి ఆ శక్తిని మనము కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ నెగటివ్ ఎమోషన్స్ వల్ల మనం ఎంతో శక్తిని కోల్పోతూ ఉంటాం. సో అవేర్నెస్ తో మనము గమనించుకోవాలి. సో ఇక్కడ టైం తక్కువ ఉంది కాబట్టి ఒక తొందరగా ఒక్కొక్క క్వాలిటీ గురించి ముగించుకుందాం ఫ్రెండ్స్. ఓషో కూడా అంతే, ఒక కథ చెప్తారు. ఒక యోగి కొన్ని సంవత్సరాలు
ఆయన ఏకాంతంలో ధ్యానం చేస్తారు. ధ్యానం చేసి ఎంతో శక్తిని, అపారమైన శక్తిని సంపాదించుకుంటాడు. సంపాదించుకొని కొన్ని సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉందో చూడాలి అని చెప్పేసి ఒక నగరంలోకి వస్తాడనమాట. అక్కడ ఒక జాతర జరుగుతూ ఉంటుంది. ఆడ జనాలంతా ఆ, గుంపులుగా ఉంటారు కదా. సో అలా వెళ్తూ ఉంటే ఆ గుంపులో ఉన్నటువంటి ఒక వ్యక్తి అనుకోకుండా ఆ ఋషి యొక్క ఆ కాలు తొక్కుతాడనమాట. కోపం వచ్చేస్తుంది ఆ యోగికి. నా శక్తి ఏంటో తెలుసా, నా శాపాన్ని నువ్వు తాళగలుగుతావా అని చెప్పి బాగా తిట్టేస్తాడు, చెడామెడా తిట్టేస్తాడు. చూడండి, అక్కడ అతడు ఎంతో సాధన చేసి ఉండొచ్చు, కానీ అడవిలో ఏకాంతంలో ధ్యానం చేస్తే అక్కడ ఎవరు ఉండరు, అడ్డు చెప్పడానికి ఎవరు ఉండరు, ఏముండదు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుంది. కానీ జనాల్లో ఇక్కడ ఉండి సమాజంలో ఉంటూ ధ్యానం చేసినటువంటి వ్యక్తి ధ్యానం చేస్తూ వాళ్ళ యొక్క ఆ యోగ స్థితిని, ఆ యొక్క సహజ స్థితిని తిరిగి పొందడమే గొప్ప. ఆ యోగి గొప్ప, వాళ్లే గొప్ప యోగులు అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఎక్కడో ముక్కు మగం మూసుకొని తపస్సు చేసి మళ్ళా జనాల్లోకి వచ్చినప్పుడు ఆ ఇమోషన్స్ మళ్ళా ఆ ఇమోషన్స్ తో ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి? ఎంత తపస్సు చేస్తే ఏం ప్రయోజనం? ఫస్ట్ మనల్ని మనం జయించాలి, ఇమోషన్స్ పైన మాస్టరీ సాధించాలి. మన పైన మనకు మాస్టరీ లేనప్పుడు మనకి ఇంకేం సాధించినట్టు? ఇదే మనం నేర్చుకోవాల్సినటువంటిది. క్షమాగుణం క్షమించగలిగినప్పుడు అదొక ఎంతో అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది మనకి. అంటే ఆ విషయాన్ని అంతటితో వదిలేస్తాం. క్షమించడం అంటే వదిలేయడం. ఆ విషయాన్ని మళ్ళీ పట్టుకోవడం ఉండదు, వదిలేయడం. మనకి ఎంత ఫ్రీగా ఉంటుంది తెలుసా, ఎంత భారం దిగిపోయినట్టుగా ఉంటుంది, ఎంత తేలికైపోతాం మనం, ఎంత హాయిగా ఉంటుంది మన జీవితం. చూడండి, ఒక్కసారి ఊహించుకుంటేనే ఆ ఎంత అద్భుతంగా అనిపిస్తూ ఉంది. దీన్ని సాధన చేస్తే, ఆచరణలోకి తీసుకొస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్షమాగుణం, దీన్ని మనం అలవర్చుకోవాలి. ప్రేమ గుణాన్ని అలవర్చుకోవాలి, ప్రేమతో జీవించడం నేర్చుకోవాలి, క్షమించడం నేర్చుకోవాలి. తర్వాత కృతజ్ఞత. ఎంత చూడండి, ఒక్కొక్కటి ఎంత అద్భుతమైనటువంటి భావనలు ఇవన్నీ కూడా. వీటిని మన జీవితంలో మనం ఆచరించినప్పుడు ఎంత శక్తివంతంగా ఉంటాం మనం. ఇప్పుడు ఈ కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్. ఎవరైనా మనకి హెల్ప్ చేసి ఉంటారు, యూ సో మచ్, వాళ్ళకి ఎంత ఆనందం వేస్తుంది. లేదా మనం ఎవరికైనా సహాయం చేసి ఉంటాం, లేకపోతే ఏదో ఒకటి చేసి ఉంటాం, ఏదో ఒక సహాయము, ఏదో ఒక రకంగా హెల్ప్ చేసి ఉంటాం. థ్యాంక్ యూ అని చెప్పారనుకోండి, ఎంత ఆనందంగా అనిపిస్తుంది. ఏం పర్లేదు, ఏం పర్లేదు, మీరు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ఇంత చిన్నదానికి థ్యాంక్స్ తమా లేదా? అదే థ్యాంక్స్ చెప్పకపోతే రీజం చూడు, హెల్ప్ చేస్తే కూడా పట్టించుకోలేదు, చెప్పినప్పుడు పర్లేదు అంటాము. అంటే అక్కడ యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది. చెప్పకపోతే మళ్ళీ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అంటే మనం ఎలా జీవిస్తున్నామో అవేర్నెస్ తో గమనిస్తే మన స్థితి మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎందుకు చెప్పినప్పుడు పర్లేదని వదిలేస్తున్నాం, చెప్పకపోతే మనకు మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ ఎక్స్పెక్టేషన్సే మనల్ని బాధ కలిగిస్తాయి. ఎందుకంటే ఆ ఎదుటి వాళ్ళ నుంచి ఆ గ్రాటిట్యూడ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. చూడు, నేను వాళ్ళకి ఎంత సహాయం చేశాను కదా, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఇంత డబ్బు ఇచ్చాను, ఎంత హెల్ప్ చేశాను, నాకు తెలిసిన సహాయం చేశాను నేను, అయినా కనీసం నన్ను గుర్తుంచుకోలేదు చూడు. ఆ గ్రాటిట్యూడ్ని ఎక్స్పెక్ట్ చేస్తా. సో అది పెద్ద డిస్టర్బెన్స్. అందుకనే అది చూడండి, భగవంతుడి యొక్క స్థితి ఎలా ఉంటుంది. భగవంతుడికి ఏ కండిషన్స్ ఉండవు, ఏ ఏముండవు. అందరినీ కూడా, తిట్టిన వాళ్ళని కూడా అదే విధంగా ప్రేమిస్తాడు, అదే విధంగా యాక్సెప్ట్ చేస్తాడు. ప్రతి ఒక్కరి పట్ల అదే స్థితిలో ఉంటారు. ఒక చెట్టు ఉంది, నీళ్లు పోసిన వాళ్ళకి ఒకటి నీడనిస్తుందా? నీళ్లు పొయ్యని వాళ్ళకు కూడా నీడనిస్తుంది. ఆ చెట్టుకి నువ్వు ఏమి చెయ్యకపోయినా కూడా అది అందరికీ పండ్లు ఇస్తుంది.
అవునా కదా? సో దైవత్వం అన్ని వస్తువుల్లో అన్నింటిలోనూ దైవత్వం ఉంది ఫ్రెండ్స్. అన్ని దైవత్వంతో నిండి ఉన్నాయి. కానీ ఒక మానవుడిలో మాత్రమే మనస్సు అనేది ప్రవేశించింది. మనస్సుతో జీవిస్తున్నాం. మనం కూడా ఒక చోట కృతజ్ఞత చూపిస్తాం, ఇంకొక చోట కృతజ్ఞత ఉండదు. ఆ కృతజ్ఞత అనేది మన యొక్క సహజ స్థితి అయిపోవాలి. అంటే అన్నింటి పట్ల కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేయాలి. ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి మన కుటుంబంలో ఉన్న వ్యక్తులు మనం పాఠాలు నేర్చుకోవడంలో ఎంత హెల్ప్ చేస్తారు వాళ్ళు. మన యొక్క స్థితిని మనకు గుర్తు చేస్తారు. అంటే చూసే దృష్టిని బట్టి ఏదైనా ఉంటుంది ఫ్రెండ్స్. మనం నెగటివ్ దృష్టితో చూస్తే వాళ్ళు నన్ను ఇంత బాధ పెడుతున్నారు చూడు. వాళ్ళు బాధ పెట్టడం కాదు. వాళ్ళు కోప్పడుతున్నారు. నేను రియాక్ట్ అవుతున్నానా లేదా? మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నేను రియాక్ట్ అవుతున్నానంటే నాకు ఈ పరిస్థితి నా దగ్గరకు వచ్చింది కాబట్టినే నేనేంటో నాకు అర్థమవుతోంది. ఇంకా నేను రియాక్ట్ అవుతున్నాను అనేది మనకు అర్థమవుతుంది. సో వాళ్ళు నా యొక్క స్థితిని నాకు గుర్తు చేసినందుకు, ఆ అవకాశాన్ని నాకు కల్పించినందుకు, ఆ పరిస్థితిని నాకు ఇచ్చినందుకు వాళ్ళ పట్ల కృతజ్ఞతగా ఉండాలి. నేనేంటో నాకు తెలియజేశారు వీళ్ళు. కాబట్టి దీన్ని ఇంకా నేను సెర్చ్ చేసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ నేర్చుకోవాల్సింది ఉంది. సో మన కుటుంబ సభ్యులందరూ పరోక్ష గురువులు మనకి. సో ఆ పరిస్థితుల ద్వారా నేర్చుకోవడమే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమీ లేదు. మనం నెగటివ్ గా ఆలోచిస్తే ప్రతిదీ నెగటివ్ గా కనిపిస్తుంది. ఆధ్యాత్మికత అంటే చూసే దృష్టిని మనం మార్చుకోవాలి. అప్పుడే మన ఎదుగుదల జరుగుతుంది. ఏ రోజైనా మన శరీరానికి మనం కృతజ్ఞతలు చెప్పుకున్నామా? ఎంత అద్భుతంగా మనకు సహాయం చేస్తుంది ఈ శరీరం. చూడండి, ఇంత అద్భుతమైన శరీరాన్ని భగవంతుడు ఇచ్చాడు మనకి. ఎంత చక్కగా అన్ని చూడగలుగుతున్నాం, ఎంజాయ్ చేయగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, మన యొక్క భావాలను ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం, మనం చెప్పాలనుకున్నది చెప్పగలుగుతున్నాం కదా. మనకు కావాల్సింది తినగలుగుతున్నాం, వండుకోగలుగుతున్నాం, ఎన్ని పనులు చేయగలుగుతున్నాం, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలుగుతున్నాం, ప్రకృతిని చూసి ఎంజాయ్ చేయగలుగుతున్నాం. సో ఇట్లా ప్రతిదీ ఒక సాధన చెయ్యాలంటే కూడా శరీరం కావాలి మనకు. శరీరం ద్వారా ఎంత చక్కగా సాధన చేయగలుగుతున్నాం, మన యొక్క జ్ఞానాన్ని, మన యొక్క అనుభవాన్ని ఎంత చక్కగా మనం పంచుకోగలుగుతున్నాం. మరి శరీరమే లేకపోతే ఎలా సాధ్యమవుతుంది? ఎప్పుడు మనకి లేని వాటి పట్ల ఆ మనము దృష్టి పెడతాం కానీ మనకున్న వాటి పట్ల ఎప్పుడు మనం కృతజ్ఞతతో ఉండం. మనకున్న వాటి పట్ల మనం కృతజ్ఞతతో ఉన్నప్పుడు మనకున్నవి ఇంకా డెవలప్ అవుతాయి. ఇప్పుడు ఒక చిన్న బిడ్డ చాక్లెట్ ఇచ్చాడు, కానీ అయ్యో ఇది చీప్ది కదా, ఇది చూడు ఎట్లాంటి చాక్లెట్ ఇచ్చినాడు అని అన్నామనుకోండి, రేపొద్దున వాడికి ఏం వచ్చినా, వాడి దగ్గరికి ఏ వస్తువు వచ్చినా కూడా కనీసం మనకు చూపిస్తాడా లేదా మనకి ఇస్తాడా? అది మనము ఆ బిడ్డ పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేసామనుకోండి, చాక్లెట్, అయ్యో నాకు ఇష్టమైన చాక్లెట్ ఇచ్చావా, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాన్న అనేసి వాడికి ఒక ముద్దు పెట్టామనుకోండి, ఆ బిడ్డకి ఎంత ఆనందాన్ని పొందుతాడు. రేపొద్దున ఎవరేమి ఇచ్చినా పరిగెత్తుకొని వస్తాడు. ఎందుకంటే మనం చూపించినటువంటి ఆ గ్రాటిట్యూడ్ వల్ల ఆ బిడ్డకు ఒక ఆనందాన్ని ఇస్తుంది అది. అవును కదా. ఇవన్నీ చూడండి, మన డే టు డే లైఫ్ లో గమనించుకుంటే మనలో మనం ఇవన్నీ, ఈ దైవిక గుణాలు మనలో ఎంత లోపించున్నాయో చూడండి. సో కృతజ్ఞతా భావం ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞతతో ఉండడం, మనకున్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉండడం. మనకున్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉన్నప్పుడు అవి డెవలప్ అవుతాయి మనలో. ఇంకా సృష్టి కూడా ఒక చిన్న బిడ్డ మనస్తత్వమే. చిన్న బిడ్డలాగా ఆ కృతజ్ఞతను వ్యక్తపరిచినప్పుడు మనకి ఇంకా అన్ని ఇస్తుంది. కాబట్టి కృతజ్ఞతా భావం, మనకున్న ప్రతి దాని పట్ల కృతజ్ఞత, మనకున్న వస్తువుల పట్ల కృతజ్ఞతతో ఉండడం, మనకున్న శరీరం పట్ల కృతజ్ఞతతో ఉండడం,
సో ప్రతిది మనకున్న ప్రతి విషయం పట్ల కృతజ్ఞతతో ఉండడం, ఇవి మనము అలవాటు చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మనకి మనకి పరోక్షంగా కూడా ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటారు మన కుటుంబ సభ్యులు. వాళ్ళ పట్ల కృతజ్ఞతతో ఉండడం అంటే అవి నేర్పిస్తున్నారు మనకి. మన యొక్క మనం ఏంటో మనకు తెలియజేస్తున్నారు. వాళ్ళ ద్వారానే కదా నేనేంటో నాకు తెలుస్తూ ఉంది, నా స్థితి ఏంటో నాకు తెలుస్తూ ఉంది. మనకు పరీక్షలు పెట్టే వాళ్ళు లేరనుకోండి, నేనేం చదివాను నాకు ఎలా తెలుస్తుంది? నా గురించి భగవంతుడికి ఎలా తెలుస్తుంది? ఎలా పాస్ చేయగలుగుతారు మనల్ని? సో మనం ఇక్కడ అన్ని ఈ పాఠం నేర్చుకున్నాము, నెక్స్ట్ లెవెల్కి ఎదుగుతాం. ఒక కొత్త పాఠం వస్తుంది, అది నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా మనకు నేర్పించడానికే ఉన్నారు ఫ్రెండ్స్ మన చుట్టూరా ప్రతి ఒక్కరు కూడా. ఇది మనం గుర్తించాలి. గుర్తించి చూసే దృష్టిని మనం మార్చుకోవాలి. ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఆ పాఠం కంప్లీట్గా నేర్చుకుంటామో ఆటోమేటిక్గా పరిస్థితుల్లో మార్పు వస్తుంది. సో ఇదంతా ఆధ్యాత్మికత, కృతజ్ఞత భావము, ప్రేమ. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే విశ్వాసం. సో విశ్వాసం ఇది ఒక గొప్ప గుణం. ఇది ఒకటి నమ్మకం. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మన పట్ల మనకి నమ్మకం ఉండాలి. నేను ఈ పని చేయగలనో లేదో. మన పట్ల మనకు నమ్మకం లేదనుకోండి, మనం ఏం చేయగలుగుతాం? ఎవరన్నా వస్తానంటే వంట చేయాలి కానీ వాళ్ళకి నచ్చుతుందో లేదో, వాళ్ళు ఒప్పుతారో ఒప్పరో, అనుమానం ఉందనుకోండి, మనకే ఫస్ట్ మన పైన మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు, మేం చేయగలుగుతాం? సరిగా వంట చేయగలుగుతామా? చేయలేం. మళ్ళా అక్కడ డౌట్, అనుమానం. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ల్యాక్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ల్యాక్ అయిపోయింది మనం. కాబట్టి ఏ పని చెయ్యాలంటే కూడా ఇలాగే ఉంది. అయ్యో నేను మాట్లాడగలనో లేదో, అయ్యో నేను చేయగలనో లేదో, నా వల్ల అవుతుందో లేదో, అన్ని అనుమానాలు మనకు ఉంటాయి. వ్యాపారం అవుతుందో కాదో, ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తాం, ఎట్లుంటుందో ఏమో, అవుతుందో లేదో, నాకు ఉద్యోగం వస్తుందో రాదో, రేపు పొద్దున పిల్లలకు పెళ్లిళ్ళు అయిపోతే నన్ను చూసుకుంటారో చూసుకోరో, నన్ను కనీసం మాట్లాడిస్తారో మాట్లాడించరు. అడుగడుక్కి అనుమానాలు. ఒక చిన్న నొప్పి వస్తే, మోకాల దగ్గర ఏమైనా నొప్పి వచ్చింది, అయ్యో ఇది తగ్గిపోతుందో లేదా, ఎడైనా నాకు మోకాలు నొప్పో ఏమో, అంటే విపరీతమైన అనుమానాలు చూడండి. సో ఫస్ట్ మనలో మనకి ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, నమ్మకం ఉండాలి. ఫస్ట్ నేను ఈ పరీక్ష అద్భుతంగా రాయగలను, నేను చేయగలను, ఏదైనా నా వల్ల అవుతుంది. కాన్ఫిడెన్స్ మనలో ఉన్నప్పుడు భయం అనేది ఉండదు, భయం అనేది దూరం అయిపోతుంది. చూడండి, కాన్ఫిడెన్స్ లేనప్పుడు అడుగడుక్కి అనుమానమే, అడుగడుక్కి భయాలే. మనం చూడండి, ఇప్పుడు మనలో అటువంటి పరిస్థితులనే కదా మనం అట్రాక్ట్ చేస్తాం, అటువంటి వ్యక్తులనే మనము అట్రాక్ట్ చేస్తాం. ఇంకా ఇంకా మనకి ఛాలెంజెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓ నాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ల్యాక్ అయింది, దీన్ని నేను డెవలప్ చేసుకోవాలి. సాధన చేయడం, సాధన ద్వారా ఇప్పుడు ఎక్కడ నేను కాన్ఫిడెన్స్, ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు జీసస్ క్రైస్ట్ తన శిష్య బృందంతో ఒక సముద్ర మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు, పడవలో ప్రయాణం చేస్తూ ఉంటారు. హఠాత్తుగా ఒక పెద్ద గాలివాన వస్తుందన్నమాట. అప్పుడు ఒక శిష్యుడు పడవలో నుంచి సముద్రంలోకి పడిపోతాడు. పెద్ద ధనవంతుడు అన్నమాట. సో ఆ పడిపోతాడు. ప్రభు నన్ను రక్షించు అనేసి వేడుకుంటాడు, ప్రాధేయపడతాడు, ప్రార్థిస్తాడు జీసస్ క్రైస్ట్ని. అప్పుడు జీసస్ క్రైస్ట్, నువ్వు నడవగలవు, నువ్వు లేయి బిడ్డ, నువ్వు నమ్మకంతో లేచి నడుచు, సముద్రపు అలల పైన లేచి నడుచుకుంటూ పడవలేకురా, నువ్వు పడవెక్కు
అనేసి ఆ నమ్మకం నిన్ను నడిపిస్తుంది అని చెప్పి ఆ శిష్యుడికి మోటివేట్ చేస్తాడనమాట. ఆ జీసస్ క్రైస్ట్ ఇచ్చినటువంటి ఆ నమ్మక బలంతో ఆ గాలివానలో ఆ నడి సముద్రంలో ఆ సముద్రపు అలల పైన నడిచి పడవ ఎక్కి ఎంతో నిజంగా ఆ ఆశ్చర్యంతో ఆనంద బాష్పాలతో ఆ ప్రభువుని వెళ్ళి కౌగిలించుకుంటాడు ఫ్రెండ్స్. చూడండి, నమ్మకమే నిన్ను నడిపిస్తుంది అంటాడు. నువ్వు నమ్మకంతో ఏదన్నా చెయ్యి. ఒక ఊర్లో ఒక దొంగ గురువు ఉంటాడు. అతడు జీవన భృతి కోసం జీవనాన్ని గడపాలి కదా. సో అందుకోసం ఒక గురువు వేషం, అతనేం గురువు కాదు ఏం కాదు, కానీ దొంగ గురువులు ఆ గురువు వేషం వేసుకొని ఊరి బయటన ఏదో తనకు తెలిసినటువంటి ఒక 4 మాటల్ని చెప్తూ ఉంటాడు ప్రజలందరికీ. అందరూ ప్రజలు ఈయన నిజంగా గురువేమో, ఎందుకంటే ఈ కాషాయ బట్టలు ధరించి అలా ఉంటాడనమాట. గురువులాగా చూడ్డానికి ఆ వేషధారణ అలా ఉంటుంది. సో 4 మాటలు ఏదో ఏవి తెలుసో దాన్నే మాట్లాడుతూ ఉంటాడు. ప్రజలంతా ఈయన గురువేమో, నిజమైన గురువేమో అని చెప్పి అందరూ వెళ్తూ ఉంటారు. లాస్ట్ కి ఒకసారి ఈయన గురించి తెలిసి పక్క ఊళ్ళో నుంచి ఒక వ్యక్తి ఎంతో నమ్మకంతో వస్తాడు సత్యాన్వేషణ కోసం. పాపము ఈ గురువు దగ్గరికి వెతుక్కుంటూ వస్తాడనమాట. గురువు గురించి విని ఉంటాడు కదా గొప్పగా, వచ్చి ఈయన దగ్గర నేను సత్యం గురించి తెలుసుకోవాలి అని చెప్పి పాపము వచ్చింటాడు. సో ఆ రోజు సాయంత్రం సత్సంగం అయిపోతుంది, అందరూ వెళ్ళిపోతారు. తర్వాత గురువు ఇంకా తన గుడిసెలో అక్కడ మధుపానీయాలను సేవిస్తూ ఆ పరిచారకులతో సకల భోగాలు అనుభవిస్తూ ఉంటాడు. శిష్యుడు గురువు దగ్గరకు వచ్చి తనకి ఏదైనా సెలవు ఇవ్వమని చెప్పి అడుగుతాడనమాట. రేపు రా నాయనా అంటాడు. సరే, ఇంకా ఆ రోజు రాత్రి విపరీతమైన వర్షం కురుస్తుంది. శిష్యుడు నది దాటి వాళ్ళ ఊరికి తిరిగి వెళ్ళాలి. ఇంకా నది దాటి వెళ్ళలేడు. ఆ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. విపరీతమైన వర్షం, వెళ్ళలేకపోతాడు. మరి ఆ గురువు దగ్గరకు వచ్చి నాకు సహాయం చేయండి గురువు గారు, మరి నేను నా ఊరికి వెళ్ళాలి, నది దాటడానికి సహాయం చేయండి అని చెప్పి ప్రాధేయపడతాడనమాట. ఆ మత్తులో ఈయన ఏమంటాడు, ఇంకా ఆ శిష్యుణ్ణి బెడద తప్పించుకోవాలి కదా, అందుకు ఆ మత్తులో ఉంటాడు. సర్లే నా పేరు తలుచుకుంటూ ఏరు దాటేసి వెళ్ళిపో అనేసి అంటాడనమాట. సరే, ఈయనకు విపరీతమైన భక్తి, ఆ నిష్ఠ చాలా ఎక్కువ ఉంటుంది గురువు పైన. నమ్మకం, విపరీతమైన నమ్మకం కూడా ఉంటుంది. ఆ నమ్మకంతో గురువు గారు చెప్పారు కదా, ఇంకెందుకు నాకేమీ జరగదు సో అనేసి ఆ గురువు పేరు చెప్పుకుంటూ ఆ నది దాటి వెళ్ళిపోతాడు. నది పైన నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అందరూ ఆ ఊళ్ళో వాళ్ళందరూ అడుగుతారు, ఏంటి అసలు ఎలా వచ్చావు నువ్వు, నది ఇంత ఉధృతంగా ప్రవహిస్తోంది, ఎలా రాగలిగావు అనేసి. ఆ గురువు గురించి చాలా గొప్పగా చెప్తారు. అయ్యో, ఆ గురువు చాలా గొప్ప వ్యక్తి, మరి నేను ఆ గురువు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు నా పేరు తలుచుకుంటూ వెళ్ళు, నీకేం కాదు, నువ్వు ఈజీగా దాటిపోగలవని చెప్పారు, అందుకని నేను నడుచుకుంటూ వచ్చేసాను అని చెప్పి చెప్తారనమాట. అయ్యో, గురువు శక్తిని చూడాలి, ఎంత గొప్ప గురువు అనేసి ఊళ్ళో అందరికీ విషయం తెలుస్తుంది. అందరూ గురువుని దర్శించుకోవాలి, వెళ్ళాలి, ఆయన మహిమ ఏంటో చూడాలి అని చెప్పి అందరూ గురువు దగ్గరకు వస్తారు. వచ్చి అంతా సందడిగా ఉంటుంది. మరుసటి రోజు తెల్లారేటప్పటికి జనాలంతా ఆ ఊరంతా ఇక్కడికి ఆ గురువు ఆశ్రమం దగ్గరకు వచ్చి ఉంటుందన్నమాట. వచ్చి అందరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈయనకి ఆ లోపలంతా సౌండ్లకు లేస్తాడు. లేసి ఏం జరుగుతోంది ఇక్కడ, ఏంటి అనేసి ఆ గురువుని అడిగి సారీ వచ్చి ప్రజల్ని అడిగితే, ఓ ఇలా జరిగింది అని చెప్తారు. ఇంకేం అర్థం కాదు. చూడండి, దొరికిపోయినాడా లేదా ఇప్పుడు, మీరు నడిచి చూపించండి గురువు గారు, మరి మీరు నడిస్తే చూడాలని మేము ఎదురు చూస్తున్నాము, మీరు కూడా పడవ పైన ఏరు పైన ఆ నదిని మీరు నడిచి చూపించండి నది పైన అని చెప్పి అడుగుతారనమాట. సో అప్పుడు ఈయనకి ఏం చేయాలో అర్థం కాదు. శిష్యుడేమో గురువు పైన నమ్మకంతో ఈజీగా నడిచేశాడు, కానీ గురువుకి తన మీదే తనకి నమ్మకం లే.
లాస్ట్కి ఇంకేం చేయాలి? ప్రజల నుంచి తప్పించుకోలేడు. లాస్ట్కి ఆ నదిలో ఇక్కడ తనకి నమ్మకం లేదు తన పైన, తన శక్తి పైన. తనేంటో తనకు తెలుసు కదా, తను ఒక దొంగ గురువు, అన్ని తెలుసు తనకి తన గురించి. తనకి తన పైన నమ్మకం లేదు. సో ఆ అపనమ్మకంతో కాలు మోపుతాడు, ఆ నదిలో పడిపోతాడు, నీళ్ళల్లో పడిపోతాడు. నమ్మకానికి అంత శక్తి ఉంది ఫ్రెండ్స్. నేను చేయగలను, నా వల్ల అవుతుంది అంటే మనం ఏదైనా చేయగలుగుతాం. సో ఇది ఒక గొప్ప దైవిక గుణం, ఆ పవర్ ఆఫ్ ఇమోషన్ అంటారు. ఇన్ ఈ ఈ నమ్మకం, ఈ విశ్వాసం మనలో ఉన్నప్పుడు ఏదైనా మన వల్ల సాధ్యం అవుతుంది ఫ్రెండ్స్. ఈ గొప్ప దైవిక గుణాలు, వీటిని మనం అలవర్చుకోవాలి. క్షమాగుణము, కృతజ్ఞతని చెప్పడం, ప్రశంసించడము, కృతజ్ఞతని వ్యక్తపరచడము, క్షమించడము, ప్రేమ, విశ్వాసము. తర్వాత ఇంకొకటి ఏంటి? ప్రశంసించడం. దీన్ని కాంప్లిమెంట్ అంటారు. ప్రశంస అంటే పొగడడం. దీన్ని మన సాంప్రదాయాల్లో స్తుతించడం అంటారు చూడండి, స్తోత్రం అంటారు. సో ఇది కూడా ఒక గొప్ప శక్తివంతమైనటువంటి దైవిక గుణం. ఎవరైనా మనకు అంటే మన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కాదు, నా బిడ్డలు కాదు, ఇతరులు ఎవరైనా నాకు ఐఏఎస్ లో ర్యాంక్ వచ్చింది ఎవరైనా చెప్పారనుకోండి, ఇమ్మీడియట్ అవునా సూపర్, చాలా గ్రేట్ నువ్వు అని వాళ్ళని పొగడాలి, మెచ్చుకోవాలి. వాళ్ళ గొప్పతనాన్ని మనం మెచ్చుకోవాలి. కానీ మనం ఏం చేస్తాము? కంపేర్ చేస్తాం. వాళ్ళు చూడు ఒక ఇల్లు కొన్నారు, వాళ్ళు కారు తీసుకున్నారు, మనం చూడు మనం ఇప్పటి వరకు ఒక కారు కూడా లేదు, మనకి సొంతం ఇల్లు కూడా లేదు మనకి అని చెప్పి అక్కడ ప్రశంసించం. ఎదుటి వాళ్ళ గొప్పతనాన్ని చూసి మనం ఓర్చుకోలేం. అవునా కాదా? నా బిడ్డ అయితే, నా బిడ్డకు ర్యాంక్ వస్తే ఆనందిస్తాను, అదే పక్కనోడికి ర్యాంక్ వస్తే నాకు సంబంధం లేదు అంటనట్టు ఉంటాం మనం. అని నాకేమి అంటే అంత తొందరగా యాక్సెప్ట్ చెయ్యం, పొగడం మనం. నా అనుకున్న వాళ్ళకి వస్తేనే పొగుడతాం, ఇతరుల యొక్క గొప్పతనాన్ని చూసి ఓర్చుకోలేం. చూడండి అంటే మన డే టు డే లైఫ్ లో మనం గమనిస్తే ఇవన్నీ కూడా మనలో లోపించుంటాయి. ప్రశంసించడం. సో మనము ఇతరుల్ని పొగడడం కంటే కూడా ఎక్కువ నిందించడమే చేస్తూ ఉంటాం. అందరినీ దూషిస్తూ ఉంటాం, అందరినీ నిందిస్తూ ఉంటాం. ఒకరిలో ఉన్న మంచి గుణాలను చూడం, వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక లోపాన్ని పట్టుకుంటాం. లోపాన్ని పట్టుకొని వాళ్ళు ఇలాంటోళ్ళు నిందలు మోపుతూ ఉంటాం, కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూసి మెచ్చుకోవడం అనేది ఎప్పుడూ చేయాలి. మనలో మనలో కూడా ఏదో ఒకటి పొరపాటు జరిగి ఉంటుంది మన ద్వారా కూడా, దాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటాం. నేను ఇంత తప్పు చేసేసాను, నా వల్ల జరిగిపోయింది అంటే అక్కడ ఓకే, యాక్సెప్ట్ చెయ్యాలి, జరిగింది జరిగిపోయింది, నెక్స్ట్ టైం అలా ఉండకూడదు, అలా చేయకూడదు. మనల్ని క్షమించుకోవాలి. మనల్ని ఎలా అయితే క్షమించుకుంటామో ఇతరుల్ని అదే విధంగా క్షమించగలగాలి. ఇతరుల్ని కూడా అదే విధంగా మెచ్చుకోవాలి. మనల్ని మనం మెచ్చుకోవాలి, నేను ఈ పని ఎంత అద్భుతంగా చేశాను. ఇతరుల్ని ప్రశంసించడము, మనల్ని మనం ప్రశంసించుకోవడం అంటే అది ఒక అలవాటు అయిపోవాలి, ఒక గుణంగా మనలో మారిపోవాలి. సో రీసెంట్గా ఒక చోట విన్నానన్నమాట. ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఎవరైనా వచ్చి మనకి, నేను ఒక ఫ్లాట్ తీసుకున్నాను లేదా ఒక కార్ కొన్నాను, లేదంటే ఏదైనా ఫలానాది కొన్నాను అంటే తొందరగా అందరూ ఏమంటారు? పార్టీ పార్టీ అని అడుగుతారు. పార్టీ ఏంటి? పార్టీ ఇది చీప్ కదా, ఇది పార్టీ కాదు. ఇప్పుడు చిన్న బిడ్డ వస్తాడు మన దగ్గరకు, ఒక పెయింటింగ్ చేసుకొని వస్తాడు. ఈ పెయింటింగ్ చేశాను అని మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం?
నిజంగా అది అంత బాగుండదు. కానీ మనం నువ్వు చేసావా బాగా చేసావు అని చెప్పేసి ఒక 10 రూపాయలు ఇస్తాం. ఇంకా నువ్వు కలర్ పెన్సిల్స్ కొనుక్కో, లేదా పెయింట్ బాక్స్ తీసుకో, ఇంకా బాగా చెయ్యి అని చెప్పి ఎంకరేజ్ చేస్తాం. అదే పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి పార్టీ పార్టీ అని ఏంటిది అనేసి నాకు భలే అద్భుతంగా అనిపించింది ఇది విన్నప్పుడు. నిజమే కదా! మనం పిల్లల దగ్గర అయితే ఇంకా మనం ఇస్తాం, ఒక గిఫ్ట్ ఇస్తాం. అయ్యో నువ్వు ఇంకా బాగా చెయ్యి ఇది అని చెప్పి. అంటే ప్రశంసిస్తాం, పొగుడుతాం, మెచ్చుకుంటాం. అదే పెద్దవాళ్ళ దగ్గర కూడా ఈ గుణం ఉండాలి. ఇది మెచ్చుకున్నప్పుడు సృష్టి మన యొక్క ఏదైతే ఉందో, ఇప్పుడు మనలో ఉన్నటువంటి అది ఏదైతే మనం బయటకు వెళ్తుందో అదే కదా మళ్ళీ తిరిగి పొందుతాం. ఏది ఇస్తామో అదే తిరిగి వస్తుంది. నువ్వు మెచ్చుకున్నావు అనుకోండి, ఇప్పుడు మనం మెచ్చుకున్నాం అనుకోండి, కారు కొన్నావా, రేపొద్దున ఇంకోటి కొను, రేపొద్దున ఇంకొక ప్లాట్ కొను, ఇంకా బాగుండాలి నువ్వు అని మెచ్చుకున్నాం అనుకోండి, విశ్వం ఏం చేస్తుంది, మన క్వాలిటీని చూసి ఆటోమేటిక్ గా మనలో మన జీవితంలో లేనివి కూడా మనం పొందగలుగుతాం. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇదే, ప్రశంసించడం. సో ప్రశంసించడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరి గొప్పను చూసి ఈర్ష్య చెందడం కాదు ఫ్రెండ్స్, అంగీకరించాలి. ఇప్పుడు ఎవరన్నా ఎదుగుతున్నారా, వాళ్ళు ఇంకా వీపు తట్టాలి. నువ్వు వెళ్ళు, నువ్వు ఏదైనా ఇంకా చేయగలవు, నువ్వు వెళ్ళు, ఇంకా సాధించు. ఒక ఇల్లు కట్టుకున్నారా, రేపు నెక్స్ట్ ఇయర్కి ఇంకో ఇల్లు కట్టుకో నువ్వు అని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని పొగడాలి, మెచ్చుకోవాలి. అప్పుడే మనం కూడా ఏదైనా పొందగలుగుతాం. ఇలాంటి ఆ క్వాలిటీస్ ని మనలో మనం డెవలప్ చేసుకోవాలి. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చూడండి. సో మనలో ఏవేవి లోపించాయో వాటిని మనలో పెంపొందించుకుందాం. ఆ క్వాలిటీస్ తో జీవించే విధంగా మనము తయారవుదాం. అంటే మనలో ఈ పరివర్తన రావాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరిలో ఆ పరివర్తన జరగాలి. ధ్యానం చేయడం దీనికోసమే. మనలో ఈ క్వాలిటీస్ అన్ని ఆ దైవిక గుణాలతో నిండిపోవడం కోసమే సాధన అంతా కూడా. దైవత్వంతో నిండిపోవడం కోసమే. ఆ దైవిక గుణాలని మనలో ఆ గుణాలను వెలికి తీయడం కోసమే ఈ సాధనలన్నీ కూడా. ఈ సాధనలు, సజ్జన సాంగత్యాలు ఇవన్నీ కూడా దీనికోసమే ఉన్నాయి. ఇవన్నీ మనం విన్నప్పుడు ఏమనిపిస్తుంది, అవును కదా, నిజమే కదా, ఇది నేను నేర్చుకోవాలి కదా, ఈ క్వాలిటీ నాలో లేదు కదా. ఇవన్నీ మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వినడం కాదు, వీటిని ఆచరించే ప్రయత్నం చేద్దాం. అప్పుడు మన జీవితంలో వచ్చే మార్పును మనమే గమనిస్తే మనకే అర్థమవుతుంది. ఇంతకుముందు ఎలా ఉన్నాను నేను, ఎంత అద్భుతంగా ఉంది కదా నా జీవితం. ఎందుకు ధ్యానంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఎందుకు చెప్తున్నారు, ధ్యానంలోకి రాకముందు ఎంత దుఃఖంతో జీవించారు, ఇప్పుడు చాలా ఆనందంగా జీవిస్తున్నారు, ఈ క్షణం ఆనందంగా జీవిస్తున్నారు అని ఎంతమంది చెప్పడం వింటున్నారు. ఎందుకంటే సాధన ద్వారా మనలో ఉన్నటువంటి సరికాని వాటిని ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో ఆ దైవిక గుణాలతో ఆటోమేటిక్గా జీవించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ దైవిక గుణాలతో, ఈ దైవత్వంతో మనం జీవించినప్పుడు మన జీవితమే మారిపోతుంది అసలు. మన చుట్టూ ఎలా ఉన్నా ప్రతి ఒక్కరిలో ద బెస్టే మనం చూడగలుగుతాం. చూసే దృష్టి మారిపోతుంది. ఆ జ్ఞానం మనలో కలుగుతుంది, విచక్షణ పెరుగుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది. అనుక్షణం ఎరుకతో గమనించుకుంటూ జీవించగలుగుతాం. అంటే నా ఆనందానికి అడ్డొచ్చే ఏ విషయము నాకు వద్దు, ఈ విషయం నన్ను డిస్టర్బ్ చేస్తుందా, నా యొక్క సహజ స్థితికి డిస్టర్బ్గా ఉందా, నాకు వద్దు. అంటే బాహ్యంగా ఫిజికల్గా వదిలిపెట్టడం కాదు, మన మనస్సులో అన్ని వదిలిపెట్టేయాలి. బంధాలు, ఇది నాది, నా వాళ్ళు, నేను, ఇవన్నీ వదిలిపెట్టేయాలి. ఇవన్నీ పెద్ద అడ్డుగోడలు. ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు ఇంకా నేను మోస్తున్నానా, వదిలేద్దాం, వద్దు నాకు ఇది, ఈ విషయం నన్ను డిస్టర్బ్ చేస్తుందా, ఇది వద్దు, అనవసరంగా దాంట్లో నేను ఇన్వాల్వ్ కాకూడదు, నాకు అవసరం లేదు ఆ విషయం అని మనస్సు ద్వారా అన్ని వదిలించుకోవాలి. ఫిజికల్గా మన ధర్మాలను మనం నిర్వర్తిస్తూ ఉండాలి. మనసులోకి వేసుకోవడం వదిలేయాలి.
సో ఇలా ఈ రోజు మనం కొన్ని దైవిక గుణాల గురించి మనం తెలుసుకున్నాం. మరి నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఎంతో ఓపికగా వింటున్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు ఫ్రెండ్స్, హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు మరి ప్రేమ, క్షమాగుణము, కృతజ్ఞత, విశ్వాసము, ప్రశంస 5 దైవిక గుణాల గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. రేపు మరికొన్ని గుణాల గురించి మనం తెలుసుకుందాం. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.